అంటే ఎవ్రీ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం అంటే 70 సంవత్సరాలు ఇప్పటికీ గణేషుడు పెట్టబట్టి 70 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో అడుగుగా 70 సంవత్సరాలు అనమాట. సో 70 అడుగులతో ఈసారి పెడుతున్నారు. అండ్ సేమ్ టైం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లాస్ట్ టైం సందీప్ గారితో కానీ రాజ్ కుమార్ గారితో మాట్లాడినప్పుడు సో బాలరాముడిది దర్శనార్థం కూడా ఇక్కడ వెసులుబాటు కల్పిస్తామన్నారు. సో అది ఎంతవరకు నిజం, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ పనులు? అండి పోయిన సంవత్సరం వరకు 69 సంవత్సరాలండి. 69 సంవత్సరాలు వచ్చే వరకు 63 ఫీట్లే చేశాము. సో హైట్ పెంచాలంటే వెడల్పులో పెంచాల్సి వస్తుంది. మనం వెడల్పులో పెంచాలంటే మన రోడ్లు సహకరించాలి. సో ఏం చేసామంటే ఈసారి 70 సంవత్సరాలు మనకు ఒక చరిత్ర ఉండాలి అన్న ఉద్దేశంతో మా నాన్నగారు కూడా ఉన్నప్పుడు అనేవారు, అరే 70 సంవత్సరాలు ఎలా ఉంటుందో అనే సుదర్శన్ గారు. సో 60 సంవత్సరాలకు షష్టి పూర్తి చేశాం. 60 ఫీట్ల కన్నా ఎక్కువ చేయదు రోడ్ల ఇది అని చెప్పేసి తగ్గించుకుంటూ వచ్చాం. మళ్ళీ బస్సు అందరూ అన్న తర్వాత లేదు మన షానే మనకు హైదరాబాద్కి ఈ హైట్ కదా అంత తగ్గిస్తే బాగుండదు అని చెప్పేసి మళ్ళీ పెంచుకుంటూ వచ్చి పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లు వచ్చింది. ఈ సంవత్సరం వచ్చే వరకు 64 చేయలేము. సో 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు చేస్తే చాలా బాగుంటుందన్న థీమ్తో అలా ముందడుగు వేసాము. అదే ఒక స్పెషాలిటీ అండి మన ఖైరతాబాద్లో మాత్రము. సెకండ్ ఇంకేదో అడిగారు మీరు, బాలరాముడి దర్శనార్థం కూడా ఇక్కడ ఉన్నాయి. బాలరాముని కూడా స్పెషల్గా మేము అయోధ్యకి పూజ అయిన ప్రతిష్టాపన అనే రెండో రోజుకే మేము అంతా టీం వెళ్ళేసి వచ్చాము. అద్వితీయంగా ఉన్నారండి. దేవుడి మొహం చూస్తూ ఉంటే మనకు జరగబుద్ధి కాదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు త్వరగా జరిపేస్తుంటారు కానీ అసలు జరగడానికి ఇష్టం పడదు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఓ 1 వేలో 35 గంటలు జర్నీ చేయాలండి. ట్రైన్లో మనం వెళ్ళాలి అంటే 35 గంటలు వెళ్ళడము రావడం. సో మేమేమనుకున్నాం బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చూసుకునే భాగ్యం వాళ్ళకు కలుగుతుంది కదా అన్న ఆలోచన ఉండి బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారు. సేమ్ అయోధ్యలో ఉన్నట్టుగానే మన శిల్పి జోగారావు సార్ గారు, రాజేందర్ గారు, మూర్తి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నెలకొల్పారు ఈ బాలరాముని. ఆయన మాత్రం ఎక్సలెంట్ ఉండండి. బాలరాముని చూడడానికి ప్రత్యేకంగా గణపతి హైట్ చూడడానికి మన మొత్తం తెలంగాణ క్రౌడ్ రావాల్సిందే ఇక్కడికి.